ఓం శాంతి. డిసెంబర్ 24 తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, అవినాశి జ్ఞానరత్నాల దానమే మహాదానము. ఈ దానము ద్వారానే రాజ్యము ప్రాప్తిస్తుంది. అందుకే మహాదానులుగా అవ్వండి. ప్రశ్న: ఏ పిల్లలకైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో వారి ముఖ్యమైన గుర్తులేమిటి? జవాబు: 1. వారికి పాత ప్రపంచము యొక్క వాతావరణము అస్సలు బాగా అనిపించదు. 2. వారికి అనేకుల సేవ చేసి తమ సమానంగా తయారు చేయడంలోనే సంతోషముంటుంది. 3. వారికి చదువుకోవడము మరియు చదివించడంలోనే ప్రశాంతముగా అనిపిస్తుంది. 4. జ్ఞానాన్ని అర్థం చేయిస్తూ గొంతు పాడైపోయినా కూడా వారు సంతోషంగానే ఉంటారు. 5. వారికి ఎవరి ఆస్తి అవసరం లేదు. వారు ఎవరి ఆస్తి వెనుక తమ సమయాన్ని పోగొట్టుకోరు. 6. వారి మోహబంధాలు అన్ని వైపుల నుండి తెగిపోయి ఉంటాయి. 7. వారు తండ్రి సమానంగా ఉదారచిత్తులుగా ఉంటారు. వారికి సేవ తప్ప ఇంకేది మధురంగా అనిపించదు. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. ఏ ఆత్మిక తండ్రి మహిమనైతే విన్నారో వారు కూర్చొని పిల్లలకు పాఠాలు చదివిస్తున్నారు. ఇది పాఠశాల కదా. మీరందరూ ఇక్కడ టీచర్ ద్వారా పాఠాలు చదువుకుంటున్నారు. వీరు సుప్రీం టీచర్. వీరిని పరమపిత అని కూడా అంటారు. పరమపిత అని ఆత్మిక తండ్రినే అంటారు. లౌకిక తండ్రిని ఎప్పుడూ పరమపిత అని అనరు. ఇప్పుడు మేము పారలౌకిక తండ్రి వద్ద కూర్చున్నామని మీరంటారు. కొంతమంది ఇక్కడే కూర్చొని ఉన్నారు, కొంతమంది అతిథులుగా వస్తారు. మనము వారసత్వము తీసుకునేందుకు అనంతమైన తండ్రి వద్ద కూర్చున్నామని మీకు తెలుసు. కావున లోపల ఎంతటి సంతోషముండాలి. పాపం మనుష్యులైతే ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ప్రపంచంలోని వారంతా ప్రపంచంలో శాంతి ఏర్పడాలని అంటూ ఉంటారు. శాంతి అంటే ఏమిటనేది పాపం వారికి తెలీదు. జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడైన తండ్రే శాంతిని స్థాపన చేసేవారు. నిరాకారి ప్రపంచంలోనైతే శాంతియే ఉంటుంది. ప్రపంచంలో శాంతి ఎలా ఏర్పడగలదని ఇక్కడ ఆర్తనాదాలు చేస్తుంటారు. కొత్త ప్రపంచమైన సత్యయుగములో ఒకే ధర్మము ఉన్నప్పుడు శాంతి ఉండేది. కొత్త ప్రపంచాన్ని ప్యారడైస్, దేవతల ప్రపంచమని అంటారు. శాస్త్రాలలో అక్కడక్కడ అశాంతికి సంబంధించిన విషయాలను రాసేశారు. ద్వాపరములో కంసుడు ఉన్నట్లుగా చూపిస్తారు. అలాగే హిరణ్యకశిపుడిని సత్యయుగములో చూపిస్తారు. త్రేతాయుగములో రావణుడి గొడవను చూపిస్తారు. అన్ని చోట్ల అశాంతిని చూపించారు. మనుషులు పాపం ఎంతటి ఘోర అంధకారములో ఉన్నారు. అనంతమైన తండ్రిని పిలుస్తారు కూడా. ఎప్పుడైతే గాడ్ఫాదర్ వస్తారో అప్పుడు వారే శాంతిని స్థాపన చేస్తారు. గాడ్ గురించి పాపం వారికి తెలీదు. శాంతి అనేది కొత్త ప్రపంచంలోనే ఉంటుంది, పాత ప్రపంచములో ఉండదు. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవారైతే తండ్రే. మీరు వచ్చి శాంతిని స్థాపన చేయండని వారినే పిలుస్తారు.
ఆర్య సమాజము వారు కూడా శాంతిదేవ అని పాడుతూ ఉంటారు. తండ్రి అంటారు, మొట్టమొదటి విషయము పవిత్రత. ఇప్పుడు మీరు పవిత్రంగా తయారవుతున్నారు. అక్కడ పవిత్రత కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది, ఆరోగ్యము, సంపద అన్నీ ఉంటాయి. ధనము లేకపోతే మనుషులు ఉదాసీనులుగా అయిపోతారు. మీరు ఈ లక్ష్మీనారాయణుల వలె ధనవంతులుగా అవ్వడానికి ఇక్కడకు వస్తారు. వీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు కదా. మీరు విశ్వానికి యజమానులుగా అయ్యేందుకే వచ్చారు. కానీ ఆ బుద్ధి అందరికీ నెంబరువారుగా ఉంది. బాబా అన్నారు, ప్రభాత యాత్రలు చేసినప్పుడు లక్ష్మీనారాయణుల చిత్రాన్ని తప్పకుండా తీసుకెళ్ళండి. అటువంటి యుక్తిని రచించండి. ఇప్పుడు పిల్లల బుద్ధి పారసబుద్ధిగా తయారవ్వనున్నది. ఈ సమయంలో ప్రస్తుతము తమోప్రధానము నుండి రజో వరకు వెళ్ళారు. ఇప్పుడు సతోప్రధానము వరకు వెళ్ళాలి. ఆ శక్తి ఇప్పుడు లేదు. స్మృతిలో ఉండటము లేదు. యోగ బలము చాలా తక్కువగా ఉంది. వెంటనే సతోప్రధానంగా అవ్వలేరు. క్షణంలో జీవన్ముక్తి అనే గాయనమేదైతే ఉందో అది సరైనదే. మీరు బ్రాహ్మణులుగా అయ్యారు కావున జీవన్ముక్తులుగా అయినట్లే. మళ్ళీ జీవన్ముక్తిలో కూడా సర్వోత్తములు, మధ్యములు, కనిష్ఠులు ఉంటారు. ఎవరైతే తండ్రికి చెందిన వారిగా అవుతారో వారికి జీవన్ముక్తి తప్పకుండా లభిస్తుంది. తండ్రికి చెందిన వారిగా అయ్యి తరువాత తండ్రిని వదిలివేసినా కానీ జీవన్ముక్తైతే తప్పకుండా లభిస్తుంది. స్వర్గములో ఊడ్చేవారిగా అవుతారు. స్వర్గములోకైతే వెళ్తారు కానీ తక్కువ పదవి లభిస్తుంది. తండ్రి అవినాశీ జ్ఞానాన్ని ఇస్తారు. అది ఎప్పుడూ వినాశనమవ్వదు. పిల్లల లోపల సంతోషపు భజంత్రీలు మ్రోగాలి. అయ్యో అయ్యో అన్న ఆర్తనాదాల తర్వాత మళ్ళీ వాహ్ వాహ్ జరగనున్నది. మీరిప్పుడు ఈశ్వరీయ సంతానము, ఆ తరువాత దైవీ సంతానముగా అవుతారు. ఈ సమయంలో మీ ఈ జీవితము వజ్రతుల్యమైనది. మీరు భారత్ యొక్క సేవ చేసి భారత్ను శాంతియుతంగా చేస్తారు. అక్కడ పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉంటాయి. మీ ఈ జీవితము దేవతల జీవితము కంటే ఉన్నతమైనది. ఇప్పుడు మీకు రచయిత అయిన తండ్రి గురించి మరియు సృష్టి చక్రము గురించి తెలుసు. ఈ పండుగలు మొదలైనవన్నీ పరంపరగా కొనసాగుతూ వస్తున్నాయని అంటారు. కానీ ఎప్పటి నుండి? ఇది ఎవ్వరికీ తెలీదు. ఎప్పటి నుండైతే సృష్టి మొదలయ్యిందో అప్పటి నుండే రావణుణ్ణి కాల్చడము మొదలైనవి పరంపరగా కొనసాగుతూ వస్తున్నాయని భావిస్తారు. ఇప్పుడు సత్యయుగములోనైతే రావణుడు ఉండడు. అక్కడ ఎవ్వరూ దుఃఖితులుగా ఉండరు. కావున భగవంతుణ్ణి కూడా స్మృతి చేయరు. ఇక్కడ అందరూ భగవంతుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారు. భగవంతుడే విశ్వములో శాంతిని నెలకొల్పుతారని భావిస్తారు. అందుకే మీరు వచ్చి దయ చూపించండి, మమ్మల్ని దుఃఖము నుండి విముక్తులుగా చేయండని అంటారు. పిల్లలే తండ్రిని పిలుస్తారు. ఎందుకంటే పిల్లలే సుఖాన్ని చూశారు. తండ్రి అంటారు, మిమ్మల్ని పవిత్రంగా తయారు చేసి నాతో పాటు తీసుకువెళ్తాను. ఎవరైతే పవిత్రముగా అవ్వరో వారు శిక్షలు అనుభవిస్తారు. ఇందులో మనస, వాచ, కర్మణ పవిత్రంగా ఉండాలి. మనసు కూడా చాలా బాగుండాలి.
చివర్లో మనసులో ఎటువంటి వ్యర్థ సంకల్పాలు రానంతగా కష్టపడాలి. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎప్పటి వరకైతే కర్మాతీత అవస్థ తయారవ్వదో అప్పటి వరకు మనసులో వస్తాయి. హనుమంతుని వలె అచలముగా తయారవ్వండి. అందులోనే చాలా కష్టపడాలి. ఎవరైతే ఆజ్ఞాకారులైన, నమ్మకస్తులైన, సుపుత్రులైన పిల్లలు ఉంటారో తండ్రికి కూడా వారి పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది. పంచవికారాలపై విజయము పొందని వారు అంత ప్రియంగా అనిపించరు. మనము కల్పకల్పము తండ్రి నుండి ఈ వారసత్వాన్ని తీసుకుంటామని పిల్లలైనా మీకు తెలుసు. కావున సంతోషము యొక్క పాదరసము ఎంతగా పైకి ఎక్కాలి ఇది కూడా మీకు తెలుసు. స్థాపన అయితే తప్పకుండా జరగనున్నది. ఈ పాత ప్రపంచము తప్పకుండా శ్మశాన వాటికగా అవ్వనున్నది. మనము ఫరిష్తాన్లోకి వెళ్లేందుకు కల్పక్రితము వలె పురుషార్థం చేస్తూ ఉంటాము. ఇది శ్మశానము కదా. పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచము యొక్క వివరణ మెట్ల వరుస చిత్రములో ఉంది. ఈ మెట్ల వరుస చిత్రము ఎంత బాగుంది. అయినా మనుషులు అర్థం చేసుకోరు. ఇక్కడ ఈ సాగర తీరములో ఉండేవారు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు. మీరు జ్ఞానధనాన్ని తప్పకుండా దానము చెయ్యాలి. ధనము ఇచ్చిన ధనము తరగదు. దాని మహాదాని అని అంటారు కదా. ఎవరైతే ఆస్పత్రులు, ధర్మశాలలు మొదలైనవి నిర్మిస్తారో వారిని మహాదానులని అంటారు. ఆ ఫలము మళ్ళీ మరుసటి జన్మలో అల్పకాలము కొరకు లభిస్తుంది. ఉదాహరణకు ధర్మశాలను కట్టించారనుకోండి, మరుసటి జన్మలో ఇంటి సుఖము లభిస్తుంది. కొందరు చాలా చాలా ధనాన్ని దానము చేస్తారు. వారు రాజుల ఇంట్లో లేక షావుకార్ల ఇంట్లో జన్మ తీసుకుంటారు. వారు దానముతో ఆ విధంగా అవుతారు. మీరు చదువుతో రాజ్య పదవిని పొందుతారు. ఇది చదువు కూడా, దానము కూడా. ఇక్కడ డైరెక్టుగా జరుగుతుంది. భక్తి మార్గములో ఇండైరెక్టుగా జరుగుతుంది. శివబాబా మిమ్మల్ని చదువు ద్వారా ఈ విధంగా తయారు చేస్తారు. శివబాబా వద్దనైతే అవినాశి జ్ఞానరత్నాలు ఉన్నాయి. ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువైనది. భక్తి కోసం ఈ విధంగా అనరు. దీనిని జ్ఞానమని అంటారు. శాస్త్రాలలో భక్తి యొక్క జ్ఞానము ఉంటుంది. భక్తి ఎలా చేయాలి అన్నదాని కోసం శిక్షణ లభిస్తుంది. పిల్లలైన మీకు జ్ఞానము యొక్క అపారమైన నష ఉంది. మీకు భక్తి తర్వాత జ్ఞానము లభిస్తుంది. జ్ఞానముతో విశ్వరాజ్యాధికారము యొక్క అపారమైన నష ఎక్కుతుంది. ఎవరైతే ఎక్కువ సేవ చేస్తారో వారికి నష ఎక్కుతుంది. ప్రదర్శనీలలో లేక మ్యూజియంలలో కూడా బాగా భాషణ చేసే వారిని పిలుస్తారు కదా. అక్కడ కూడా తప్పకుండా నెంబరు వారుగా ఉంటారు. మహారథులు, గుర్రపు స్వారీ వారు, పాదచారులు ఉంటారు. దిల్వాడా మందిరములో కూడా స్మృతి చిహ్నము తయారై ఉంది. మీరంటారు, ఇది చైతన్యమైన దిల్వాడా, అది జడమైనది. మీరు గుప్తంగా ఉన్నారు. అందుకే మీ గురించి వారికి తెలీదు. మీరు రాజ ఋషులు, వారు హఠయోగి ఋషులు. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులు. జ్ఞానసాగరుడు మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. మీరు అవినాశి సర్జన్కు పిల్లలు. సర్జన్యే నాడిని చూస్తారు.
ఎవరికైతే తమ నాడి గురించే తెలియదో వారు ఇతరులది ఎలా తెలుసుకుంటారు? మీరు అవినాశీ సర్జన్కు పిల్లలు కదా. జ్ఞాన అంజనాన్ని సద్గురువిచ్చారు. ఇది జ్ఞాన ఇంజెక్షన్ కదా. ఆత్మకు ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది కదా. ఈ మహిమ కూడా ఇప్పటిదే. సద్గురువుకే మహిమ ఉంది. గురువులకు కూడా జ్ఞాన ఇంజెక్షన్ను సద్గురువే ఇస్తారు. మీరు అవినాశీ సర్జన్ యొక్క పిల్లలు కావున మీ వ్యాపారమే జ్ఞాన ఇంజెక్షన్ను ఇవ్వడము. డాక్టర్లలో కూడా కొంతమంది నెలకు 1,00,000 సంపాదిస్తే కొంతమంది 500 కూడా కష్టం మీద సంపాదిస్తారు. నెంబరు వారుగా ఒకరి తర్వాత ఒకరి వద్దకు వెళ్తూ ఉంటారు కదా. ఉరివేయమని హైకోర్టు, సుప్రీంకోర్టులలో జడ్జిమెంటు లభిస్తుంది. అప్పుడు వారు ప్రెసిడెంట్ వద్ద అప్పీల్ చేసుకుంటే వారు క్షమిస్తారు కూడా. పిల్లలైన మీకైతే నష ఉండాలి, ఉదార చిత్తులుగా ఉండాలి. ఈ భగీరథునిలో తండ్రి ప్రవేశించారు కావున తండ్రి వీరిని ఉదార చిత్తులుగా తయారు చేశారు కదా. స్వయము వారే అయితే ఏమైనా చెయ్యగలరు కదా. వారు వీరిలోకి వచ్చి యజమానిగా అయి కూర్చున్నారు. ఇదంతా భారత్ యొక్క కళ్యాణం కోసం వినియోగించండని వీరికి చెప్పారు. మీరు భారత్ యొక్క కళ్యాణం కోసమే మీ ధనాన్ని వినియోగిస్తారు. ధనము ఎక్కడి నుండి వస్తుందని ఎవరైనా అడిగితే మీరు చెప్పండి, మేము మా తనువు, మనసు, ధనములతోనే సేవ చేస్తాము. మేమే రాజ్యము చేస్తాము. కావున ధనము కూడా మేమే పెడతాము. మా ఖర్చులను మేమే పెట్టుకుంటాము. బ్రాహ్మణులమైన మేము శ్రీమతముపై రాజ్యస్థాపన చేస్తాము. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే ఖర్చు చేస్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. తరువాత దేవతలుగా అవ్వాలి. బాబా అయితే అంటారు, మనుషులకు ఆకర్షణ కలిగే విధముగా అన్ని చిత్రాలు ట్రాన్స్లేట్వి తయారు చేయండి. ఎవరికైనా వెంటనే బాణము తగిలేలా ఉండాలి. కొంతమంది ఇంద్రజాలము చేస్తారేమో అనే భయముతో రానే రారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడము ఇది ఇంద్రజాలమే కదా. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. హఠయోగులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మీరు మందిర యోగ్యులుగా అవుతున్నారు. ఈ సమయంలో ఈ విశ్వమంతా అనంతమైన లంకగా ఉంది. విశ్వమంతటిపైన రావణుని రాజ్యం ఉంది. ఇకపోతే సత్యత్రేతాయుగాలలో ఈ రావణుడు మొదలైన వారు ఎలా ఉండగలరు? తండ్రి అంటున్నారు, ఇప్పుడు నేను ఏదైతే వినిపిస్తున్నానో అది వినండి. ఈ కళ్ళతో ఏమీ చూడకండి. ఈ పాత ప్రపంచమే వినాశనం అవ్వనున్నది. అందుకే మనము మన శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేస్తాము. ఇప్పుడు మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతున్నారు. వీరు నెంబర్ 1 పూజారిగా ఉండేవారు. నారాయణుడిని చాలా పూజించేవారు. ఇప్పుడు మళ్ళీ పూజ్య నారాయణునిగా అవుతున్నారు. మీరు కూడా పురుషార్థం చేసి అలా తయారవ్వగలరు. రాజధాని అయితే కొనసాగుతుంది కదా. కింగ్ ఎడ్వర్డ్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా కొనసాగుతూ వస్తుంది. తండ్రి అంటారు, మీరు సర్వవ్యాపి అని అంటూ నన్ను తిరస్కరిస్తూ వచ్చారు. అయినా నేను మీకు ఉపకారమే చేస్తాను. ఈ ఆటే ఆ విధంగా అద్భుతంగా తయారు చేయబడింది.
పురుషార్థము తప్పకుండా చెయ్యాలి. ఎవరైతే కల్పకృతము పురుషార్థం చేశారో వారే డ్రామానుసారంగా మళ్ళీ చేస్తారు. ఏ పిల్లలకైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో వారికి రాత్రింబవళ్ళు ఇదే చింతన ఉంటుంది. పిల్లలైన మీకు తండ్రి నుండి మార్గము లభించింది కావున పిల్లలైన మీకు సేవ తప్ప ఇంకేది మంచిగా అనిపించదు. ప్రాపంచిక వాతావరణము మీకు మంచిగా అనిపించదు. సేవ చేసేవారికైతే సేవ లేకపోతే ప్రశాంతత ఉండదు. టీచర్కు చదివించడంలో ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మీరు చాలా ఉన్నతమైన టీచర్గా అయ్యారు. మీ వ్యాపారమే ఇది. టీచర్ ఎంత బాగా అనేకులను తమ సమానంగా తయారు చేస్తారో వారికి అంతటి బహుమానము లభిస్తుంది. వారికి చదివించకపోతే ప్రశాంతముగా అనిపించదు. ప్రదర్శిని మొదలైన వాటిలో రాత్రి 12 గంటలైపోయినా కూడా సంతోషం కలుగుతుంది. అలసట కలుగుతుంది, గొంతు పాడైపోతుంది, అయినా కూడా సంతోషంగానే ఉంటారు. ఇది ఈశ్వరీయ సేవ కదా. ఇది చాలా ఉన్నతమైన సేవ. వారికి ఇంకేది మధురముగా అనిపించదు. మేము ఈ ఇళ్ళు మొదలైనవి తీసుకొని కూడా ఏం చేయాలి? మేమైతే చదివించాలి, ఇదే సేవ చెయ్యాలని అంటారు. ఆస్తిపాస్తుల విషయాలలో ఏదైనా గొడవ ఉంటే చెవులు కోసేటటువంటి ఈ బంగారము దేనికి పనికొస్తుందని అంటారు. సేవ ద్వారానైతే నావ తీరానికి చేరుకుంటుంది. బాబా అంటారు, ఇల్లు కూడా వారి పేరు మీదే ఉండనివ్వండి. బీకేలైతే సేవ చెయ్యాలి. ఈ సేవలో బయటి బంధనాలేవి బాగా అనిపించవు. కొందరికి మోహముంటుంది, కొందరికి మోహము తెగిపోయి ఉంటుంది. బాబా అంటారు, మన్మనాభవగా ఉన్నట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. చాలా సహాయము లభిస్తుంది. ఈ సేవలో నిమగ్నమైపోవాలి. ఇందులో చాలా సంపాదన ఉంది. ఇల్లు మొదలైన వాటి విషయమేమీ లేదు. ఇల్లు ఇచ్చి బంధనాలు పెడితే అలాంటివి తీసుకోరు. ఎవరికైతే సేవ చేయడం రాదో వారు మనకు ఉపయోగపడరు. టీచర్ తమ సమానముగా తయారు చేస్తారు. అలా తయారవ్వకపోతే వారు దేనికి పనికొస్తారు? హ్యాండ్స్ అవసరము చాలా ఉంటుంది కదా. అందులోనూ కన్యలు మాతల అవసరము ఎక్కువగా ఉంటుంది. తండ్రి టీచర్ కావున పిల్లలు కూడా టీచర్లుగా అవ్వాలని పిల్లలు భావిస్తారు. అలాగని టీచర్ ఇంకే పని చెయ్యలేరని కాదు, అన్ని పనులు చెయ్యాలి. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। धारण కొరకు ముఖ్య సారము 1వ పాయింట్, రాత్రింబవళ్ళు సేవ యొక్క చింతనలోనే ఉండాలి. మోహ బంధనాలన్నింటినీ తెంచివేయాలి. సేవ లేకపోతే ప్రశాంతత ఉండదు. సేవ చేసి తమ సమానముగా తయారు చెయ్యాలి. 2వ పాయింట్, తండ్రి సమానంగా ఉదార చిత్తులుగా అవ్వాలి. అందరి నాడిని చూసి సేవ చేయాలి. మీ తనువు మనసు ధనములను భారత్ యొక్క కళ్యాణము కోసం వినియోగించాలి. అచలముగా స్థిరంగా అయ్యేందుకు ఆజ్ఞాకారులుగా నమ్మకస్తులుగా అవ్వాలి. వరదానము, ఎందుకు ఏమిటి అనే ప్రశ్నల వలయము నుండి సదా ముక్తులుగా ఉండే విశ్వసేవాధారి చక్రవర్తి భవ.
వివరణ: ఎప్పుడైతే స్వదర్శన చక్రము సరైన దిశలో తిరిగేందుకు బదులుగా తప్పుడు దిశలో తిరుగుతుందో అప్పుడు మాయాజీతులుగా అయ్యేందుకు బదులుగా పరదర్శన యొక్క చిక్కుల చక్రంలోకి వచ్చేస్తారు. దానివలన ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల వలయము తయారవుతుంది. దానిని స్వయమే రచిస్తారు. మళ్ళీ అందులో స్వయమే చిక్కుకుపోతారు. అందుకే నాలెడ్జ్ఫుల్గా అయ్యి స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. అప్పుడు ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల వలయము నుండి విముక్తులై యోగయుక్తులుగా, జీవన్ముక్తులుగా, చక్రవర్తులుగా అయ్యి బాబాతో పాటు విశ్వకళ్యాణ సేవలో తిరుగుతూ ఉంటారు. విశ్వసేవాధారులు, చక్రవర్తి రాజులుగా అయిపోతారు. స్లోగన్: ప్లెయిన్ బుద్ధితో ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చినట్లయితే అందులో సఫలత ఇమిడి ఉంటుంది. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. ఎప్పుడైతే కర్మాతీత స్థితికి సమీపముగా చేరుకుంటారో అప్పుడు ఏ ఆత్మ వైపుకు కూడా బుద్ధి వెళ్ళి కర్మబంధనాన్ని తయారవ్వనివ్వదు. కర్మాతీతము అనగా సర్వకర్మ బంధనాల నుండి ముక్తులుగా, అతీతులుగా అయ్యి ప్రకృతి ద్వారా నిమిత్త మాత్రముగా కర్మలు చేయించడము. కర్మాతీత అవస్థను అనుభవము చేసేందుకు అతీతులుగా అయ్యే పురుషార్థాన్ని పదే పదే చేయవలసిన అవసరము రాకూడదు. సహజముగా మరియు స్వతహాగానే చేయించేవారు మరియు చేసే ఈ కర్మేంద్రియాలు ఉన్నదే వేరుగా అన్న అనుభవం అవ్వాలి. ఓం శాంతి.